మేడారం జాతర గురించి మాట్లాడుకుందామా? అరే అయిపోయిన జాతర గురించి మళ్ళీ ఏముంది మాట్లాడుకోనీకంటారా? అరే అసలు కథ అప్పుడే ఉంటుంది. ఇక మేడారం జాతర గురించి కష్ట నష్టాలు చాలవా, మేము పడ్డ ఇబ్బందులుగా చాలవా, ఆడోళ్ళు అయితే మేము పడ్డ నరకం కూడా చాలన్నట్టుగా ఉన్నారు. అరే అట్టెట్లా అంటారు? 250 కోట్లు పెట్టి అభివృద్ధి పనులు చేసిరు, అక్కడ గద్దెలు కట్టిరు తెలుసా? ఆ గద్దెల సంగతి చెప్పమంటారా ఇప్పుడు అంటున్నారా? ఎస్, ఆ గద్దెలట ఆల్రెడీ వారానికే విరిగిపోతున్నాయి మేడారం గద్దెలు. ఏవి రాతి కట్టడాలు, మళ్ళీ సమ్మక్క గద్దె చుట్టూ కూలిపోయిన వెదురు బొంగ ఆకారంలో చేసిన రాతి కట్టడాలు. ఒకసారి మీరు ఆ విజువల్స్లో చూడండి. 100 ఏళ్ళు చెక్కు చెదరకుండా ఉంటాయని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారం మరి ఏమైందో? కోట్ల ఖర్చుతో ఆలగడ్డ నుంచి ప్రత్యేక రాయితో కట్టడాలు నిర్మించిన ప్రభుత్వం. ఎందుకంటే ఆలగడ్డలో బాగా ఫేమస్ ఈ రాతికి సంబంధించిన చెక్కిన శిల్పాలు కానీ అవి కానీ చాలా ఫేమస్. అక్కడి నుంచి తెచ్చి కట్టించారట. తొలి జాతరకే విరిగిన వైనం 250 కోట్ల అభివృద్ధిపై మొదలైన అనుమానాలు. భక్తులు రాతిపై కొబ్బరికాయలు కొట్టడం వల్లే విరిగాయని ప్రభుత్వ అధికారుల వివరణ. మనం ఇంట్లో కొబ్బరికాయ దేంతో కొడతాం? ఏది లేకపోయినా చిన్న రాయి పెట్టుకుంటాం. ఓ రాయి పెట్టుకొని దాన్ని గుండ్రాయి అంటాం, దాని మీద కొడతాం. కొందరు ఇళ్ళలో అయితే ఎప్పటి నుంచో ఏ కాలం నుంచో ఉంటుంది, అది వగలదు. కానీ ఇక్కడ గద్దెలు మాత్రం ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆలగడ్డ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు కాబట్టి, సో ఆలగడ్డ నుంచి తెప్పించారు కాబట్టి ఆలుగడ్డలు కొట్టినా పగిలిపోతాయి అన్నట్టుగా ఈరోజు కొబ్బరికాయ కొడితేనే పగిలిపోయినేసి ప్రభుత్వ అధికారులు చెప్తున్నట. అంటే అంత బలహీనమైన కట్టడాలా ఇవి? కాంట్రాక్టర్ నాసిరకం పనుల కారణంగా రాతి కట్టడాలు బలహీనంగా నిర్మించారా? శాశ్వత కట్టడాలు గద్దెల పునర్నిర్మాణం పేరుతో మోసము, కోట్ల రూపాయల ఖర్చు వృధా అయిందనేసి. అంతే కదా, వారానికే కొబ్బరికాయ కొడితేనే మరి గద్దెలకు సంబంధించిన ఇరిగిపోతే ఏమంటారు చెప్పండి? ఆ కట్టడము ఇరిగిపోతే ఏమంటారు? సో 250 కోట్లు మరి గంగలో కలిసినట్టుగా. ఇది నేను మాట్లాడుతున్న మాట కాదు, మేడారం జాతరకు వచ్చినోళ్ళు చూసినోళ్ళు, ఆడ జరుగుతున్న ఆ విశేషాన్ని చూసి అబ్రోపై మాట్లాడుతున్న వాళ్ళు ఆ విజువల్స్ బయటకు వచ్చినాయి. జర్ర ఒక్కసారి చూడండి.